శ్రీ బాల త్రిపుర సుందరి దేవి కుంకుమార్చన యాగంలో పాల్గొనండి. సర్వ కష్టాలు తొలగి శుభ ఫలితాలు పొందండి. నమస్తే కామేశ్వర్ గారు. నమస్తే నవీన గారు. కామేశ్వర్ గారు, మరి సోక్రటీస్ కథ చెప్తారా మాకు ఈరోజు? సోక్రటీస్ గారు ప్రముఖ గ్రీక్ తత్వవేత్త, ఆయన ఫిలాసఫర్, మనందరికీ తెలిసిన విషయమే అది. కానీ అందులో ఉన్న ఒక బాధాకరమైన విషయం ఏంటంటే, ఆయనను అక్కడ రాజులు, అంటే ఆ ఏథెన్స్ రాజులు ఆయనను ఒక విప్లవకారుడిగా, యువతను రెచ్చగొడుతున్న వ్యక్తిగా ఆయనకు శిక్ష విధించారు, మరణశిక్ష విధించారు. అది ఎలా అంటే విషం తాగించి చంపేశారనమాట. చాలా బాధాకరమైన విషయం అది. ఒక్కొక్కసారి గొప్ప గొప్ప వాళ్ళ జీవితాల్లో కూడా ఇలా జరుగుతుంటాయి. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే కథ ఏంటి అంటే, సోక్రటీస్ గారికి మరణశిక్ష విధించారు కదా. మరణశిక్ష విధించిన టైంలో ఇంకా కొద్ది సమయంలో, కొన్ని గంటలు, ఒక 2 గంటల్లో ఆయన చనిపోతారు అనంగా చెప్పుకునే కథ. చెప్పుకునే కథ అని ఎందుకంటున్నాను అంటే, దీనికి ఎక్కడ ఏ బుక్స్లో ప్రూఫ్ లేదండి, ఆశ లేదు. ఇక్కడ రాసి లేదనమాట. అంటే ఇది ఒక కథగా, అంటే మనం ఒక రియల్ పర్సన్ గురించి చెప్పేటప్పుడు ఇది కూడా మాట్లాడుకోవాలి. అంటే ప్రాచుర్యంలోకి వచ్చింది మరి ఇది, కానీ మంచి విషయం కదా, కాబట్టి మనం కథగా చెప్పుకుందాం. అయితే ఆయన మెయిన్గా హీస్ ఫేమస్ ఫర్ లెర్నింగ్ ఎలా ఉండాలి, లెర్నింగే ఆయన ఎక్కువ ప్రాముఖ్యత, నేర్చుకోవడం అనమాట. ఆయన ఉద్దేశం ఏంటి అంటే, ఎప్పటికీ మనిషి నేర్చుకుంటూనే ఉండాలి అని చెప్తారు. అది ఆయన చెప్పేది. మనిషి ఉన్నాడు అంటే ప్రతిరోజు ఒక లెర్నింగ్ ఉంటుంది మనిషి జీవితంలో. సరే, ఇప్పుడు ఇంకా కథకు వచ్చాము అంటే, ఆయనకు మరణశిక్ష విధించారు ఏథెన్స్ రాజులు. చనిపోవడానికి ఇంకా కొద్ది సమయమే ఉంది. అప్పుడు ఆయన తన గదిలో, అంటే ఆ జైలు గదిలో ఉంటారు. అక్కడ ఒక చిన్న విండో ఉంటుంది, అందులో నుంచి ఒక సంగీతం వినిపిస్తూ ఉంటుంది ఆయనకి. సంగీతం అంటే ఓకల్ కాదు, ఏదో ఒక ఇన్స్ట్రుమెంటల్ మ్యూజిక్ వినిపిస్తూ ఉంటుంది అనమాట. వినిపిస్తూ ఉంటే ఆయన అది వింటూ ఉంటారు. ఆహా, ఎంత బాగుంది అని. అసలు ఆయనకు శిక్ష పడింది, తను చనిపోతాను అనే బాధ అంతా కూడా మర్చిపోయి చాలా ఆనందిస్తుంటారనమాట ఆ మ్యూజిక్ వింటూ. ఇంతలో ఆ జైలర్ వస్తాడు. వచ్చి, సోక్రటీస్ గారు, మీకు మరణశిక్ష విధించాం కదా, ఏదైనా మీ చివరి కోరిక ఉంటే చెప్పుకోండి అంటాడు. అనగానే ఆయన వెంటనే తడుముకోకుండా, అక్కడ ఒక మ్యూజిక్ వినపడుతూ ఉంది కదా, ఒక ఆయన వాయిస్తున్నాడు, మీరు ఆయన్ని తీసుకొస్తారా ఇక్కడికి, నేను ఆయన దగ్గర ఆ వాయిద్యం నేర్చుకోవాలి అని అడుగుతారు. అనగానే సరే, వాళ్ళు ఆశ్చర్యపోతారు. 2 గంటల్లో చనిపోయేవాడికి ఇప్పుడు ఈ విద్యలు నేర్చుకొని ఈయన ఏం చేస్తాడు అని. సరే, ఆయన అడిగాడు కాబట్టి ఆయన కోరిక తీర్చాలి, వెళ్ళి తీసుకొని వస్తారు. అతను ఎవరు? ఒక భిక్షగాడు, ఒక బెగ్గర్. ఆయన అక్కడ కూర్చొని ఏదో చిన్న ఇన్స్ట్రుమెంట్, ఒక డబ్బా, దానికి ఒక దారం ఒకటి, దాన్ని వాయిస్తుంటాడు అంతే. అదేం పెద్ద కాస్ట్లీ ఇన్స్ట్రుమెంట్ కూడా కాదు. ఆయన తీసుకొని వస్తారు. తీసుకొని రాగానే సోక్రటీస్ ఆయనకు నమస్కరించి, మీరు నాకు ఈ వాయిద్యం నేర్పిస్తారా అని అడుగుతాడు. ఆ భిక్షగాడు ఆశ్చర్యపోతాడు, ఈయనేంటి నా దగ్గర నేర్చుకోవడం ఏంటి అని. సరే, నేర్పిస్తాను అంటాడు. ఒక గంటలో అతను వాయించే పాట ఏదైతే ఉందో అది నేర్చేసుకుంటాడు ఈయన. క్విక్ లెర్నర్ అనమాట ఆయన. అది మొత్తం అదంతా నేర్చేసుకుంటారు. నేర్చేసుకొని ఆయనకు ధన్యవాదాలు చెప్పి పంపించేస్తారు. పంపించేసిన తర్వాత ఆ జైలర్ వచ్చి అడుగుతాడు, మీకు ఇంకో గంట ఉంటే మీరు చనిపోతారు, ఇప్పుడు అది నేర్చుకొని మీరు ఏం సాధిస్తారు, దానివల్ల మీకు ఏం లభిస్తుంది అని. అంటే అప్పుడు ఆయన చెప్తారు, ఏం లభిస్తుంది కాదు, ఇప్పుడు నేను చనిపోయే ముందు, ఇప్పుడు నేను అది విన్నాను, నాకు అది నేర్చుకోవాలన్న కోరిక ఉంది, అది నేను నేర్చుకోకుండా చనిపోయాను అనుకో, అయ్యో నేను ఒక విషయం తెలిసి కూడా దాన్ని నేర్చుకోకుండా పోయానే అనే ఒక వెలితి నాలో ఉండిపోతుంది, సో అది ఉండకూడదు, అందుకే నేను నేర్చుకున్నాను అంటారు. అదే ఆయన ఫిలాసఫీ అనమాట. కంటిన్యూస్ లెర్నింగ్ అనేదే ఆయన ఫిలాసఫీ. ఆయన టీచింగ్ మెథడాలజీ కూడా మనకు ప్రత్యేకంగా చెప్తారు. సోక్రటీస్ టీచింగ్ మెథడాలజీ అని చెప్తారనమాట. అంటే ఆయన టీచింగ్ మెథడాలజీ ఏంటంటే, బై క్వశ్చనింగ్ వీ హ్యావ్ టు డెవలప్ నాలెడ్జ్ ఇన్ స్టూడెంట్స్ అనేది ఆయన మెథడాలజీ. అంటే క్వశ్చన్స్ అడగాలి. ఇప్పుడు ఒక స్టూడెంట్ ఉన్నాడు, వాడిని అడగాలి, హూ ఈజ్ ద లీడర్, అసలు నీ ఉద్దేశంలో లీడర్ అంటే ఎవరు. వాడు ఒక ఆన్సర్ చెప్తాడు, స్టూడెంట్ ఒక ఆన్సర్ ఇస్తాడు, ఏమని, లీడర్ అంటే అందరికీ సహాయం చేసేవాడు లీడర్ అని చెప్తాడు. మళ్ళీ క్వశ్చన్ వేయాలి, అంటే ఏ రకమైన సహాయం అని నీ ఉద్దేశం అంటే, మళ్ళీ దానికి అతను ఆన్సర్ చెప్పాలి, ఎలాంటిది అంటే. అతని ఉద్దేశం ఏంటంటే, స్టూడెంట్స్, మనం అందరినీ కూడా, స్టూడెంట్సే కాదు ఎవరైనా క్వశ్చన్ చేస్తూ ఉండాలి. వాళ్ళలో నాలెడ్జ్ ఎలా డెవలప్ అవ్వాలి అంటే, ఇప్పుడు ఒక టీచర్ వస్తారు, మనం తెలుసుకుంది వాళ్ళకి చెప్తుంటాం స్టూడెంట్స్కి, అది కాదు అంటారు ఆయన. నువ్వు ఒక ఇన్ఫర్మేషన్ తెలుసుకొని వచ్చి చెప్పడం అనేది కాదు నాలెడ్జ్,
ఎవడికి వాడు డెవలప్ చేసుకోవాలి నాలెడ్జ్, తనకు తానే తెలుసుకోగలిగేటట్టు చేస్తేనే అది కరెక్ట్ Correct. టీచింగ్ అనేది ఆయన మెథడ్ అన్నమాట. సో ఎప్పుడు కూడా లెర్నర్ అన్నమాట. సోక్రటీస్ చనిపోయే వరకు కూడా ఆ, నేర్చుకుంటూనే ఉన్నారు, నేర్చుకున్నారు కూడా. నేర్చుకున్నారు. కానీ ఆయన ఎక్కడ ఏమీ రాయలేదండి, గ్రంథాలు కానీ బుక్స్ కానీ ఏమీ లేవు. ఎస్. ఆయన స్టూడెంట్సే తర్వాత ఆయన లైఫ్ లో జరిగిన కొన్ని ఇన్సిడెంట్స్ అవన్నీ కూడా అక్కడక్కడ చెప్తూ వచ్చారు వాళ్ళు. నమస్తే. నమస్తే.